హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హే ఫుడీ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో వారణాసిలో ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ అండ్ మెయిన్ టెంపుల్స్ ఏంటో చూసేద్దామా. సో ఫస్ట్ ఏంటంటే, మనం వారణాసిలో విశ్వనాథుణ్ణి దర్శనం చేసుకునే ముందే కాలభైరవుణ్ణి దర్శనం చేసుకోవాలి. కాశీ వచ్చి కాలభైరవుణ్ణి దర్శనం చేసుకోకుండా ఎవ్వరు కూడా ఇంటికి వెళ్ళరనమాట. సో ఫస్ట్ కాలభైరవ దర్శనం తర్వాతే కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకోవాలి. సో మనం ఫస్ట్ ఈరోజు కాలభైరవుడి దర్శనానికి వెళ్ళిపోదాం. జనరల్గా అయితే మనకి టెంపుల్ దగ్గర నుంచి ఆటోస్ ఉంటాయి, రిక్షాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, తీసుకుని వెళ్తారు. వితిన్ 2 కిలోమీటర్స్లోనే ఉంటుంది. లేదు మేము వాక్ చేయగలము అనుకుంటే వాకింగ్ కూడా చేయొచ్చు. వాకబుల్ డిస్టెన్స్ అని చెప్తాను ఇది. బట్ అందరూ ఇంత దూరం నడవలేము అనుకున్న వాళ్ళు ఆటోలో కానీ రిక్షాలో కానీ రావచ్చు. సో మేమేం చేసామంటే టెంపుల్ దగ్గర నుండి నడుచుకొని గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకొని బై వాక్లో మేము వచ్చాము. సో ఇది మార్నింగ్, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ స్టార్ట్ అయ్యాం మేము. శివుడి దగ్గరికి వెళ్ళిపోయి మేము స్పర్శ దర్శనం కంప్లీట్ చేసేసుకుని మాది 6:37 అలా అయిపోయింది మార్నింగ్ స్పర్శ దర్శనం అయ్యేసరికి. సో అది అయిపోగానే 6:37 కల్లా ఇక్కడికి వచ్చేసామన్నమాట, ఇలా వాక్ చేసుకుంటూ. సో చూసారు కదా, ఈ షాప్స్ అన్నీ ఉన్నాయి. ఒకవేళ అడ్రస్ తెలియకపోయినా సరే ఇక్కడ అడిగినా సరే చెప్తారు. ఇక్కడ ఏమేమి ఉన్నాయి అంటే, కాలభైరవుడికి తీసుకెళ్ళడానికి మనకి శంఖం పూలు ఉంటాయి కదా, దాంతో చేసిన దండలు ఉన్నాయి. ఇంకా మారేడు దళాలతో చేసిన దండలు ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ పూలు, పారిజాతం పూలతో చేసినవి ఏంటి, ఇంకా చాలా రకాల పూలతో చేసిన దండలు ఉన్నాయి. ఆకులతో అల్లిన దండలు ఉన్నాయి. వాటిని వేటినైనా సరే తీసుకెళ్ళొచ్చంట. ఇక్కడ నూనె కూడా తీసుకెళ్తారంట కాలభైరవుడికి అభిషేకం చేయించడానికి. సో చూసారు కదా, లైన్ అనేది కొంచెం ఎక్కువగానే ఉన్నదండి. మాకు ఆల్మోస్ట్ మేము లైన్లో వెయిట్ చేశాక 1.5 hours పట్టింది మాకు దర్శనం అవ్వడానికి. సో లైన్ మేము స్టార్టింగ్లో నుంచున్నాక గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి 1 గంటన్నర అనేది పట్టిందండి. సో చూసారు కదా, పోలీసులు కూడా చాలామంది ఉన్నారు. కొంచెం సెక్యూరిటీ అది కొంచెం బాగానే ఉన్నదన్నమాట. సో ఇక్కడ బొట్టు కూడా మనకి బాగా పెడతారండి. ప్రతి ఒక్కరి నుదుటున విభూది అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో తులసి మాలలు అనేది ఇక్కడ చాలామంది మెల్లో వేసుకుంటారు. నెక్స్ట్ పువ్వుల మాలలు వేసుకుంటారు. సో చూసారు కదా, ఇదే గర్భగుడి లోపల అనమాట. గర్భగుడి లోపలికి వెళ్ళిపోయాక దర్శించేసుకున్నాము. మేము దర్శించేసుకుని నెక్స్ట్ ఏ టెంపుల్కి వచ్చాము అంటే, మేము మృత్యుంజయ మహాదేవ్ మందిర్కి వచ్చామండి. సో చూసారు కదా, ఇది మృత్యుంజయ మహాదేవ్ మందిర్. దాని ఆపోజిట్ రోడ్లోనే ఉంటుందండి ఈ టెంపుల్. అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్సే అనమాట. సో మహామృత్యుంజయ్ మందిర్కి వచ్చేసాక ఇక్కడ అన్ని శివలింగాలు ఉంటాయండి. సో చాలా అంటే చాలా శివలింగాలు ఉంటాయి. సో ప్రతి శివలింగాన్ని చూసి దర్శించుకొని చక్కగా అభిషేకం చేయొచ్చు. కేదార్నాథ్లో ఉన్నట్టు, బద్రీనాథ్లో ఉన్నట్టు అలాగా అన్ని ప్లేసెస్లో ఉన్న శివలింగాల్ని మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మహామృత్యుంజయ మంత్రం ఉంటుంది కదండి మనకి. సో ఈ మంత్రం ఉంది కదండి, మహామృత్యుంజయ మంత్రం. ఈ మంత్రాన్ని అక్కడ కూర్చుని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకోవచ్చు అండి. 108 సార్లు అయినా చదువుకోవచ్చు, 11 సార్లు అయినా, 3 సార్లు అయినా, ఒక్కసారైనా సరే చదువుకోవచ్చు అనమాట, మన వీలుని బట్టి, మన ఓపికను బట్టి. సో చదివేసుకున్నాక మనం చక్కగా ఇక్కడ అన్నీ దర్శించుకున్నాక ఈ పక్కనే ఒక బావి ఉందండి. ఆ బావి స్పెషాలిటీ ఏంటంటే, మనకి ఎలాంటి రోగాలున్నా సరే, శారీరక పరంగా ఏ రోగాలున్నా సరే ఆ బావిలో నీళ్లు తాగితే నయమైపోతాయని నమ్ముతారండి ఇక్కడ అందరూ. అలా చాలామందికి కూడా రోగాలంతా నయమయ్యి అంత మంచిగా ఉంది అని చెప్పేసి చెప్తారనమాట. సో ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఆ బావిలో నీళ్ళు అయితే తాగుతారు. అక్కడ బావిలో నీళ్ళు ఒక మనిషి ఉంటారు, ఆ మనిషి పెడుతూ ఉంటారనమాట గ్లాసెస్లో. సో ఆ గ్లాస్లో వాటర్ తీసుకొని మనం కూడా తాగేయచ్చు. సో చూసారు కదా, ఈ విధంగా అనమాట. సో మేము కూడా తాగేసి చూసామన్నమాట అసలు ఎలా ఉంది అది అని చెప్పేసి. చూస్తే
చాలా కొంచెం నీట్గానే ఉంది. సో చూసారు కదా, ఈ విధంగా పెడుతున్నారు. అక్కడ వాటర్ తాగేసాక ఎవరైనా చిల్లర పెట్టాలి అనుకుంటే కూడా అక్కడ పెట్టవచ్చు అనమాట, అది ఆప్షనల్. సో ఇది అయిపోయాక మేము అలా వెళ్ళి ఒక లుక్ వేసామన్నమాట ఏమున్నాయా అని. ఆ నది కాదు, బావిలో చిన్న చిన్న తాబేళ్ళు ఉన్నాయి అన్నమాట, భలేగా 2 క్యూట్గా ఉన్నాయి. అందులో వాటరే తాగాం మనము. సో ఇదండి మనకి కాశీ దగ్గర ఉన్న మెయిన్ టెంపుల్స్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్స్. సో మీకు వీలైతే తప్పకుండా ఈ టెంపుల్స్ని కూడా దర్శించేసుకోండి. సో చూసారు కదండి, ఇది ఈరోజు మనం చూసిన టెంపుల్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.